అప్డేట్స్ చూద్దాం. హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. సంగీత రంగానికి బాలు చేసిన సేవలు చిరస్మరణీయమని వెంకయ్యనాయుడు కొనియాడారు. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి శ్రీధర్ బాబు, బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు. పరిపూర్ణ కళాకారుని గొప్ప వ్యక్తిత్వం ఉన్న ప్రతిభామూర్తిని గుర్తు చేసుకుంటున్నాం. సంస్కారవంతుడు, స్నేహశీలి, మృదు స్వభావి, నిత్య కృషివరుడు అయిన శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారిని గాయకుడిగా, గాత్రదాన కళాకారుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా, వ్యాఖ్యాతగా, మరి తనలో ఉన్న బహుముఖ ప్రజ్ఞతో ప్రేక్షకులకు ఆయన ఆనందాన్ని పంచారు. అలాంటి మహనీయుడి యొక్క విగ్రహాన్ని మనం ఈ కళా కేంద్రమైన రవీంద్ర భారతి ప్రాంగణంలో ఇవాళ ఆవిష్కరించుకోవడం, ఆవిష్కరణలో కూడా పక్కన ఆయన కన్నా ముందు దివికెగినటి యొక్క శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి విగ్రహం పక్కన పెట్టడం చాలా సముచితం అని చెప్పని, వారి కోరిక కూడా అదే అని చెప్పని నేను సందర్భంగా మనవి చేస్తున్నాను. తిరుపతికి వెళ్ళినప్పుడు నాకు గుర్తుకొస్తుంది, అదిగో వాళ్ళు అదిగో అనేటువంటి పాట పాడుతుంటే ప్రత్యక్షంగా ఏడుకొండల వాళ్ళు చూసినట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. సామాన్యమైన విషయం కాదు. అంటే అలాంటి కరుణా హృదయం, ప్రేమ, ఆత్మీయతతో కూడుకున్న హృదయం చాలా అరుదైనటువంటిది. ఆయన ఈరోజు మన మధ్యలో లేరు. కానీ నాకు పూర్తి నమ్మకం ఉంది, ఆయన పాటలు మాత్రం అజరామరంగా ఇవి జీవించుంటాయని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఆయన పాటలు ప్రతి ఇంట్లో, ప్రతి తెలుగు వాళ్ళ ఇంట్లో అవి బాగా ప్రాచుర్యంలోకి వచ్చి మళ్ళీ మన యొక్క ప్రాచీనమైనటువంటి విలువలని, వైభవాన్ని కాపాడుకునే పరిస్థితి రావాలని ఈరోజు ఆ మహనీయుడికి ఒక కులమో, ఒక మతమో, ఒక ప్రాంతమో, దేశానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఈరోజు ప్రపంచ స్థాయిలోనే మన తెలుగు జాతి కీర్తిని, మరి ప్రపంచ స్థాయిలో నిలిచిన వ్యక్తిని గౌరవించుకోవాలని ఈరోజు మా రాష్ట్ర ప్రభుత్వం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహ ఆవిష్కరణ, ఎక్కడైతే కళలను గౌరవిస్తామో, రవీంద్ర భారతి అంటే కళలను ప్రోత్సాహం చేసిన ప్రాంతం, ఇదే ప్రదేశంలో మనందరికీ తెలుసు ఇంకో మరో గొప్ప గాయకుడిని, వారి విగ్రహాన్ని ఇక్కడ మనం పెట్టుకున్నాం. దానికి అనుగుణంగానే ఈరోజు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహ ఆవిష్కరణ చేయాలనే ఒక సంకల్పిత భావంతో మరి మా ప్రభుత్వం కూడా ముందుకు నడిచి, ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా అదేవిధంగా మా సహచర గౌరవ మంత్రి గారు కృష్ణారావు గారు కూడా వచ్చేది ఉండే. ఈరోజు వారి విగ్రహం ఆవిష్కరణ, ఈ యొక్క కల్చరల్ సెంటర్, రవీంద్ర భారతి అంటేనే కల్చరల్ సెంటర్, ఇక్కడ వారి విగ్రహం పెట్టడము, దానికి సాంస్కృతిక విభాగం పూర్తిగా మద్దతు తెలపడము, వారికి నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే బాలసుబ్రహ్మణ్యం గారు ఈజ్ బియాండ్ బౌండరీస్. ఒక తెలుగు వారికి కాదు, ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ పాటు భారతీయులు ఎక్కడ ఉన్నా సరే అందరూ కూడా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి పాటను ఆస్వాదించిన వాళ్ళే వారి యొక్క అభిమానులు. ఎందుకంటే వారు పాడిన హిందీలో పాడారు, మలయాళంలో, తమిళ్లో అనేకమైన పాటలు వారు ఈ వివిధ భాషల్లో వాళ్ళు మాట్లాడడం జరిగింది. మరి దాంతోపాటు ఒక గాంధర్వగా వారు ఇచ్చినటువంటి మేజర్ కాంట్రిబ్యూషన్ టు మ్యూజిక్ ఏంటంటే పాడుతా తీయగా అనేటువంటి కార్యక్రమం ద్వారా ఎంతోమంది యువకుల్ని ఈరోజు మ్యూజిక్ పరిచయం చేసి, గాయకుల్ని కూడా ఈరోజు సమాజానికి పరిచయం చేసినటువంటి ఒక కార్యక్రమం పాడుతా తీయగా.